అండి మీ పిల్లలు ఎప్పుడైనా పాప్కార్న్ కావాలని అడిగితే ఒకసారి ఇన్స్టాంట్ పాప్కార్న్ అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. 3 minutesలో ఈ పాప్కార్న్ మనం రెడీ చేసుకోవచ్చు. సో ఒక్కోసారి ఈవినింగ్ స్నాక్స్ కల్లా తినడానికి కూడా యూజ్ అవుతుంది. సో తర్వాత దానికోసం అయితే ఇక్కడ యాక్ట్ 2 అనేది అంటే 3 minutes పాప్కార్న్ అనేది మనకు ఎక్కడ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి. సో ఇలా ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని అయితే ఇది బాగా హీట్ చేసుకోవాలండి. సో ఇలా హీట్ అయిపోయిన తర్వాత మీ గిన్నెలో అంటే కొన్ని ఎన్ని పడితే అన్ని అడుగున వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టాలండి, సిమ్లో అయితే పెట్టుకోవద్దు. సో అలా పెట్టేసిన తర్వాత అవి ఒక్కొక్కటిగా పట్టు అనుకుంటూ మంచిగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా ఈజీగా అయిపోతుంది. సో పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. అన్నీ ఒకటేసారి వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇలా కొన్ని అయితే వేస్ట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత సో ఒక గిన్నెలో తీసుకొని విడివిడిగా సర్వ్ చేసుకోవడం అంతే అండి. సో ఎంతో టేస్టీ పాప్కార్న్ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.